అండ్ అలాగే ఈ డాకు మహారాజ్ అనేటువంటి మూవీ ఇప్పుడు వచ్చింది, కానీ ఆదిత్య 369 అప్పుడే ఒక చిన్న గ్లిమ్స్లో కనిపించారు మనకి బాలకృష్ణ గారు. సో ఈ డిస్కషన్ జరిగిందా బాబీ గారు ఫర్ ది స్టోరీ టు హ్యాపెన్? యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ కథ ఉంది సుమ గారు. సో ఆ కథ అంతా ఫస్ట్ హాఫ్ అంతా ఒక మూడు ఒక వరల్డ్లో ఒక కథ డిజైన్ చేసుకున్నాం. సెకండ్ హాఫ్కి ఒక క్యారెక్టర్ ఒకటి కావాలి మాకు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ క్యారెక్టర్ గురించి డిస్కషన్స్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారిని 1-2 మీటింగ్స్ కలిసినప్పుడు చెప్తుంటే ఆయన 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 సినిమాలో మన నచ్చిన ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయని మాట్లాడుకుంటూ ఆదిత్య 369 గురించి మాట్లాడుకుంటుంటే ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కాసేపు. నాకు చాలా చిన్నప్పుడు ఒక 3-4 టైమ్స్ వెళ్ళాను నేను ఆ సినిమా, బికాజ్ ఆఫ్ టైం మిషన్ అవన్నీ ఉంటాయి కదా. సో శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ ఉంటుంది. అలానే ఆ పర్టికులర్గా సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ గెటప్ వేసుకుని వచ్చి సేవ్ చేస్తారు. ఈ టైం ట్రావెల్లోకి వచ్చిన బాలకృష్ణ గారిని, ఇద్దరు బాలకృష్ణ ఉంటారు. సో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఆయన వీరసింహారెడ్డి గురించి మాట్లాడినా అండ్ భగవంత్ కేసరి గురించి మాట్లాడినా ఎక్కడో ఆ క్యారెక్టర్స్ని బాగా కనెక్ట్ అవుతున్నారు ఆయన. ఓ ఫ్యాక్షనిస్ట్ సినిమా చేయాలనిపించింది నాకు చాలా రోజుల తర్వాత. అది ఆ డైరెక్టర్తో మాట్లాడటం జరిగింది అని. తర్వాత భగవంత్ కేసరిలో పోలీస్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని అనిల్తో మాట్లాడాను, బాబీ గారు చాలా బాగా చేశారని. సో ఎక్కడో నాకు నచ్చింది, ఆయన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మనం సెకండ్ హాఫ్లో రాబోతున్న క్యారెక్టర్ని ఆ ప్యాటర్న్ ఎందుకు చూపించకూడదని అక్కడి నుంచి థాట్ లెవెల్ స్టార్ట్ అయ్యి మేము రాసుకుంటున్న కథలోకి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసాం. దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. సూపర్ అండి, సూపర్.